వైకాపా అధినేత జగన్పై కోడికత్తి దాడి కేసులో ఎన్ఐఏ ఛార్జిషీటు దాఖలు చేసింది. అందులో శ్రీనివాసరావును A1 నిందితుడిగా పేర్కొంది. ఛార్జిషీటుతో శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను జతచేసింది. సిట్ అధికారులు విచారణకు సహకరించడం లేదంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఎన్ఐఏకి కేసు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ పెండింగ్లో ఉందని, ఈ తరుణంలో డాక్యుమెంట్లను ఎన్ఐఏకు ఇవ్వలేమని సిట్ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా ఎన్ఐఏ జరిపిన దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. కానీ ఈలోపే ఛార్జిషీటు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆకస్మికంగా ఎన్ఐఏ అధికారులు ఈ కోర్టులో ఫైనల్ ఛార్జ్షీట్ వేసేస్తున్నామని చెప్పారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది వీరి మీద. ఇక్కడ 3 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి పేపర్స్ తీసేసుకున్నారు ఈయన రాసిన కాగితాలని. 2 కోర్టు ధిక్కరణ నేరం కింద ఒక పిటిషన్ పెండింగ్ ఉంది. 3 సిట్ అధికారులు అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు చేస్తున్న ఆకస్మిక ఎంక్వైరీస్ గురించి మేము పిటిషన్ వేయడం జరిగింది. అది పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉండగానే ఇమీడియట్గా వచ్చి మేము ఛార్జ్షీట్ వేసేస్తున్నామని చెప్పి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖుకి శ్రీనివాస్ కేసు వాయిదా వేయడం జరిగింది. ఆ రోజున ఈ ఐఏల మీద కొన్ని ఆర్డర్స్ కూడా చెప్పే అవకాశం ఉంది.